ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా అక్క బాగా వచ్చారు, నీళ్ళు తీసుకురా. అక్క బావా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు మరదల పిల్ల. పని మీద ఉన్నట్టున్నావు కదా, మా కోసం వంటలు బాగానే చేస్తున్నట్టున్నావు. బాగా ఎందుకు బావా, చికెన్ చాలదా? సాలు సాలు, బాగా తింటే దొడ్డవుతారు. నాలక్క సన్నగా ఉండాలి. అబ్బో, ఆ పర్సనాలిటీ సన్నగా ఉన్నదా? బావతో కొలుసుకుని ఉండమంటే బంగారం దీనికి. సరే దాయ్ అక్క, దా బావా. అమ్మ ఫోన్ చేసి రమ్మన్నావు ఎందుకే? చింతకాయ కొనమాంటివి, మిరపకాయలు తీసుకుపోతా అంటివి. చింతకాయ కొన్నా మిరపకాయలు కొన్నా, తీసుకుపోతావని ఫోన్ చేసి రమ్మన్నా. అవునా అమ్మ, చింతపండు మొత్తానికి అయిపోయింది, కారప్పొడి కూడా దగ్గర పడ్డది, అందుకే కొనమన్నా. లతక్కల దగ్గర కొన్నదే, మీకింత మాకింత. మంచి పని చేసిర్రే. అల్లుడు, సప్నకు పెళ్లి చేస్తాం, మంచి పిల్లగాడు ఉంటే చూడు. అమ్మ చెల్లకి ఇప్పుడే పెళ్లి చేస్తారా అనే? చూడే అక్క, అద్దం తింటేనే లేరు. ఇంటలేరంటే ఆడపిల్లలు ఇంకా ఉంటారా? దానికి ఏమంత వయసు వచ్చిందని చెప్తానంటున్నావే? దాని తోటలకు అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఇక చెల్లెకి సుత చేస్తే మా బరువు దిగుతుంది కదా కొంచెం. ఈ ముచ్చట మాట్లాడదామని అల్లుడిని కూడా తీసుకొని రమ్మన్న. అబ్బా, మా మరదలకు పెళ్ళి చేస్తారా? సరే అమ్మా, మా అత్తగారి ఊర్లో మస్తు మంది ఉన్నారు పొరగాళ్ళు, చూద్దాం తీ సంబంధం. దానికి చదువు తగ్గట్టు సంబంధం చూడాలి. సరే అత్తమ్మ. మాకెవరు ఉన్నారు అల్లుడు? మీరు తప్ప ఎవరు లేరు కదా, కొడుకైనా అల్లుడైనా మీరే. ఇవి ఏమున్నా ఇద్దరికి సిరిసగం. సప్న కూర అయిందా చూడుకో. అయిందమ్మా. దాళ్ళు చేయి కట్టుకోరా, అన్నం తిన్నాం. సరే అత్తమ్మ. దేవి తొందరగా తినిపోదాం, మళ్ళీ ఎండ అవుతుంది. అయ్యో అప్పుడే పోతారా? అబ్బా, ఒక 2 రోజులు ఉండరాదే అక్క. ఉండేం చేయన్న, ఇంటికాడ నాకు మస్తు పని ఉన్నది. పనులు ఎప్పుడు ఉండేటియే. అబ్బు ఉండే అక్క. ఏ కుదరదు ఉండు, అవసరమైతే నువ్వేరా 4 రోజులు ఉండేత్తు. అబ్బా ఉన్న చెల్లి నిజమే, నువ్వు కూడా రావే నాతోటి, నాకు పనులలో ఆసరైదు. ఏం పనులే? అబ్బో గా ఎండ పనులు చేసుడు నాతోటి కాదు. అయ్యో పిల్ల, నువ్వు ఎండకే పంపగాని ఇంట్లో పనులు చేతురా. నువ్వు వచ్చుడే నాకు కావాలి. అబ్బా చెల్లె, వీడికెళ్ళి చింతపండు కొట్టబోతాను కానీ ఆ చింతపండు కొట్టాలి, మిరపకాయలు తొడవలు అన్నీ తీయాలి, అవి ఇంట్లో పండుగ కానీ. అబ్బా ప్లీజ్ రారాదే. అంతగానో అడుగుతాంది కదా బిడ్డ, 2 రోజులు పోయి రాకు. సరే తీ అమ్మా, పోతా. లగ్గమైతే ఎప్పుడు పడితే అప్పుడు రారాదే, మొగోడు తోలడు, ఏది ఉన్నా అవగారింటి కాడున్నప్పుడే. అయ్యో సరే తీ, పోదాం. చేతులు ఎడకేసుకుందాం. ఇదేమో కొట్టాలి, ఇది కొట్టింది. ఇది గింజ తీసినాక మొత్తం అది ఇది కలుపు, ఎండలేయి మంచిగా. సరే అమ్మా. ఇగో నువ్వు ఈ సంచులు వేసుకొని బండి మీద పో, నేను చెల్లె బస్ కడతాం. బస్సుకా? బస్సుకి ఎందుకే, బండి పోవచ్చు. నీ బండి తీస్తారా?
ఈ సంచులు వేసుకొని కూర్చోరాదయ్యా. నువ్వు బండి మీద పో, మేము బస్కి వస్తాం. నీకేమైనా పిసరానే మా పోతారా? బావా ఈ సంచులు మన ముగ్గురం ఎట్లా పోతా చెప్పు. పోరాదు, మేము బస్కి వస్తాం, నువ్వు బండికి పో. అటోకాలు ఇటోకాలు వేసుకొని దగ్గర కూర్చో, అయిపోయి మా పోవచ్చు. వాళ్ళు రాకుండా వాళ్ళు బస్కి వస్తారు కానీ నువ్వు పైలేగా పో. సరే అత్తమ్మా. సరే పైలంగా రాదు. చెల్లె బట్టలు చదువుకున్నావానే? చదువుకున్నాక. అమ్మ పోయేస్తామే. బయలుదేరు. పోతున్నామమ్మ. పై చెల్లి. చెల్లె చెల్లె మా చిన్న అత్తమ్మ ఇక్కడ గ్రూప్ మీటింగ్ ఉన్నదే, నేను పోయేస్తా. అచ్చారికి బట్టలు విండు. సరే అక్క. ఆ పిల్లం బయటికి పోతుంది. నా మరదలతోటి మనసు విప్పి మాట్లాడతా. మిస్ అయిపోయారా? స్వప్న చెప్పుకో. నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం పెడతావా? దూరం ఎందుకు పోతున్నావు స్వప్న? దగ్గరికి రా. ఏంది బావా అట్లా మాట్లాడుతున్నావు? ఇలాంటి సమయం కోసం నేను ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నా. చివరికి ఇవాళ దొరికినావు. బావా మీ మాటలు ఏదో తేడా కొడుతుంది. తేడా కొట్టడం కాదు, నిన్ను దక్కించుకోవడానికి ఏదైనా చేస్తా నేను. బావా నువ్వు ఏం మాట్లాడతాను? మతుండే మాట్లాడుతున్నావా? అవన్నీ పక్కన పెట్టు, నేను చెప్పింది విను. నీకు ఇష్టం లేకుండా నేను అస్సలు దాకా. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి. మీకున్న ఆస్తి, నీ అందం, అది నేనే అనుభవించాలి. బావా నీకు దండం పెడతా, నువ్వు ఆలోచించే విధానం తప్పు. మా అమ్మ నాన్న నిన్ను అల్లుడు లెక్క కాదు కొడుకు లెక్కలు అనుకుంటారు. వాళ్ళ ఆశల్ని మంటలు కలపకు. నాకు నీ మీద ఉన్న కోరికలు తీర్చుకోవడమే ముఖ్యం. వాళ్ళతో నాకు ఏ అవసరం లేదు. బావా ఇట్లా మాట్లాడి మా అక్కకి అన్యాయం చేయకు ప్లీజ్. నేను మీ అక్కకి అన్యాయం ఎందుకు చెప్తా? నిన్ను మీ అక్కని ఇద్దరిని చూసుకుంటా. బావా మా అమ్మ నాన్నకు మీరంటే ఎంతో గౌరవం మర్యాద, వాటిని పోగొట్టుకోకూరి. నేను మీకు ఒక చెల్లె లాంటి దాన్ని, నన్ను అట్లా చూడకూరి. మీకు దండం పెడతా. వదిలే ఛాన్సే లేదు. నన్ను కాదని ఏ పెళ్లి సంబంధం చూసినా కుదరనియ్యా. నువ్వు నాకే దక్కాలి. అర్థమైందా? నా నుంచి నువ్వు దూరం కావాలని చూస్తే మీ అక్కని దూరం చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. మా బావ ఎంతో మంచోడు అనుకొని మురిసిపోయినా, కానీ ఇంత మూర్ఖుడు అనుకోలే. ఈ విషయాన్ని అమ్మకు అక్కకు ఎట్లా చెప్పాలి? చెప్పినా ఈయన తట్టుకునే శక్తి దానికి లేదు. అమ్మ నాన్న ఆశలు అడియాశలు చేయ. దేవుడా నువ్వే ఏదో ఒక పరిష్కారం చూపి. చెల్లె పెరట్లో పోయి తోటకూర తెంపుకురాపోవే, అప్పటికి కూర కన్నా అవుతుంది. సరే అక్క. చెల్లె
ఏందే అంత చిన్న పోయి ఉన్నావు? ఏం లేదే అక్క, నేను ఇంటికి పోతానే. ఎందుకే మొన్ననే అత్తివి 2 వద్దులన్న కాకపోయా పోతా అనబడుతుంది. అక్క అది చెల్లె పోయి తోటకూర కనుక్కరాపో, నేను పోయి బట్టలు మడత పెడతా. అక్కకు నా మనసులో మాట ఎట్లా చెప్పాలి? చెప్పినా అది నమ్మది. ఎందుకంటే బావంటే అంత ప్రేమ నమ్మకం. ఏం చేయాలి? దేవి, నాకు అంగి తీసుకురా, నేను బయటికి పోవాలి. సరే అక్క. ఏమైంది? నిన్న మొన్న ఉన్న హుషారు ఇవాళ కనబడతలేదు. మరీ అంత డల్లు ఉండకు. మీ అక్కకు చెప్పాలనిపిస్తే చెప్పుకో. తర్వాత ఏం జరిగినా నాకు అస్సలు సంబంధం లేదు. చెల్లె తోటకూరలకు పచ్చిమిరపకాయలు ఉన్నాయని అనుకున్నా, లేవే. నేను గరజ తక్కువ ఇంటికి పోయి తీసుకొస్తా. సరే అక్క. రాకుమారు ఆగు. ఏంది వదినే? పొద్దుగాల అన్నింటికి వస్తే నువ్వు లేవట కదా. అవునోయ్, మేమేమన్నా తక్కువ కట్నం ఇస్తాం అనుకున్నావా? మా చెల్లెను మీ అన్నకి ఇస్తానంటే అద్దన్నారట. మా చెల్లెకు ఏమంక చెప్పు. గట్లా అంటే ఏంది వదినే? ఈ ముచ్చట మాకు తెలియనే తెలియదు. అసలు అన్న మా ఇంటికి రాలే. రాలేదా? నాతోటేమో పోయినా అని చెప్పిండు, వాళ్ళ కట్నం ఎక్కువ తక్కువ అడిగిరని చెప్పిండు. అన్న రాలేదా నిజంగానే? అరే రాలే వదినే, వచ్చినాక నేనెందుకు అవద్దాం ఆడతా? సరే, నేను అన్నని అడుగుతా. ఇట్లా అడిగినని ఏమనుకోకు. సరే వదినే, ఏమనుకోండి. నువ్వు పొద్దుగాల రాజ్కుమార్ వాళ్ళ ఇంటికి పోయినా అంటివా? వాళ్ళు కట్నం బాగా అడుగుతారానంటివి. ఓ అదా, వాళ్ళు ఎక్కువ కట్నం అడేటోళ్ళు. అడిగి మన విలువెందుకు తీసుకుంటని నేనే ఇంటి దాకా పోలేదు. 20-30 లక్షల కట్నం అడుగుతారు వాళ్ళు. అంత కట్నం పోసే స్తోమత మీ వాళ్ళకు ఉందా అని చేద్దాంతి మెల్లగా. అంత తొందర ఉన్నది ఇప్పుడు. అడిగి బాధపడడం ఎందుకని నేనే చెప్పలేదు. సరేది, ఇంకో పిల్లగాన్ని చూద్దాం. అది ఇక్కడ ఉన్నప్పుడే ఎవరికన్నా సోల్తి పెడితే దాన్ని చూపిద్దామన్న ఆరాటం గంతే. మా వాళ్ళకు మనం తప్ప ఇంకెవరు ఉన్నారు? బాధ్యత మీదేసుకొని మనమే చేయాలి. సరేనే, నువ్వేం బాధపడకు. మంచి పిల్లగాని చూసి పెళ్ళి చేద్దాం, ఓకేనా? నువ్వు మంచోనివి. మా చెల్లకు మంచి పిల్లగాని తీసుకొచ్చి చేస్తావు. కానీ ఇప్పుడు ఎట్లా? రోజు రోజుకు నా పిల్లం ఆరటం ఎక్కువైపోతుంది. ఇది ఆగేది లేదు. నేను అనుకున్నది చెప్తా. అప్పుడే కళ్ళు మూసుకొని నా కాళ్ళు కడిగి సప్న నా చేతిలో పెడతారు. అది బయట లేదే, ఇంట్లో ఉన్నది కావచ్చు. చూడుపో. ఇంట్లో చూసినా, ఇంట్లో లేదు. అది గింత పొద్దుగాలు ఎటుపోయింది? దానికి ఇక్కడ ఎవరు తెలియదు కదా. అయినా గదెట్ పోతుంది నువ్వోటి. చెల్లె ఎటుపోయినవే? ఈ పిల్లగాడు ఎవరు?
ఏంటి చెల్లె సప్పుడు ఎత్తలేవు? ఈ పిల్లగాడు ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే పిల్లగాడక్క. ఏంది నువ్వు పెళ్లి చేసుకుని పిల్లగాడా? అవునక్క, తను నా కాలేజీలో ఫ్రెండ్, చాలా మంచోడు, మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసినోడు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకేం అర్థమైతలేదే. అర్థమయ్యేదే ఉండే, ఇంత పాడు పని చేసింది చాలగా. నా ఇంటి కష్టానికి నీకు ఎంత ధైర్యం? అరే దాన్ని చెయ్యురా. చూసినావని చెల్ల భాగవతం మన ముందే ఇంత భయం లేకుండా అవుతుంది. చెల్లె ఏంది ఇది? నేనే పెళ్లి చేసుకుంటా అక్క, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇంత బరిదగించి మాట్లాడడానికి బుద్ధి అనిపించలేదా? దేవి, నీ తల్లిదండ్రులు కాదని నిన్ను నన్ను లెక్క వేయకుండా ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటుంది. ఇదేనా నీ ఇంటి సంస్కారం? ఇదేనా మీ అయ్యవ పెంపకం? ఏంది బావా, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? దాని విలువేందో తెలుసా నీకు? నేను నోరెప్పితే మళ్ళా వేరే ఉంటది. వాటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. చెల్లె ఏంది ఇది? నన్ను క్షమించక్క, నేను ఇట్లా మాట్లాడడానికి కారణం బావనే. నేను తీసుకురావడానికి కారణం కూడా బావనే. నా నోటితో నేను ఎట్లా చెప్పానే? చెల్లె ఎందుకు ఎడతాను? అసలు ఏమైంది? బావని ఎదిరించే అంత తప్పు ఆయన ఏం చేసిండు? అక్క, బావకున్న చెడు ఆలోచనలో నాది ఏ తప్పు లేదే. నేనే తప్పు చేయలేదక్క. ఏమైంది చెల్లె? ఏమైంది? అసలు విషయం నేను చెప్తా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత ధైర్యంగా ముందుకు రావడానికి కారణం ఎవరో తెలుసా? మీ ఆయన్నే. మీ ఆయన స్వప్నం మీద ఉన్న మూలతోటి తనకు దక్కించుకోవాలని మానసికంగా ఇబ్బంది పెట్టింది. నిజమో కాదో అడుగు. స్వప్నకి ఏ సంబంధం వచ్చినా చెరగొట్టి తననే చేసుకోవాలని మాటలతోటి హింసించింది. చేసేది ఏం లేక లోపల కుమిలిపోయింది స్వప్న. అక్క, బావ ఆలోచనలకు నాకు ఎట్లాంటి సంబంధం లేదే. నీకు అన్యాయం జరగద్దని నీకు ఈ విషయం చెప్పాలనుకున్నా, కానీ నిన్ను వదిలేస్తా అని నన్ను బెదిరించిండే. అందుకే చెప్పలేకపోయిండే. ఓ ఇంటికి అల్లుడు అంటే అత్తమామ కొడుకులాగా, మరదలకి అన్నలా ఉండాలి, కానీ నీలాగా నీచంగా ఆలోచించావని నేను ఎక్కడ చూడలేదు. అక్క, రాముల్లాగా అనుకుంటుండే మనిషి రామనాసుని కంటే డేంజర్. అమ్మా నన్ను అడ్డు పెట్టుకొని మన ఇంటిని వెళ్దామని చూసిండే. నీకు అన్యాయం చేద్దామనుకున్నాడే. దేవి, అసలు విషయం ఏంటిదంటే, ఆపు. పెళ్ళం పక్కకుండగా కూడా పరాయి స్త్రీ మీద కన్నేసిన చూడు. నీలాంటి నీచుని ఈ లోకం మీద నేను ఎక్కడ చూడలే. నీ కళ్ళు నన్ను చూడాలనుకున్నా, కానీ కామంతో ఇంకో ఆడపిల్ల మీద కన్నెత్తాం అనుకోలేదు. దేవి నా మాటినే. నన్ను ముట్టుకోవద్దు. దేవి బా ప్లీజ్ అట్లా అనకే. నేను ఆలోచించింది తప్పేనే. నన్ను ఒకసారి చూసి మాట్లాడే, నీకు దండం పెడతానే. నీ మనసులో నాకు స్థానం లేదు. నన్ను కాదని నువ్వు వేరే వాళ్ళని కోరుకున్నప్పుడే నీ దృష్టిలో నేను చచ్చిపోయినా. సప్న, నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు నువ్వు ఎంత పెద్ద శిక్ష చేసినా భరిస్తా. మీ అక్కకు నువ్వేనే చెప్పు. జీవితాంతం కలిసి ఉండేది మీరు. కాంప్రమైజ్ చేసి కాపురాలు చేయించలేం బావా. అయినా మా అక్కకు చెప్పేంత పెద్దదాన్ని నేను కాలేదు. సప్న, నీతో మాట్లాడింది తప్పే. జీవితంలో సరిదిద్దుకొని పొరపాటు చేసిన. నన్ను క్షమించి మీ అక్కని నాతో మాట్లాడమని చెప్పు. సప్న, నేను మారిన, నా ఆలోచన మారింది. నేను నిరూపించుకోవడానికి ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చేయలేను.
వదినే ఒక్కసారి ఆలోచించండి. మనిషి తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడు. వాళ్ళ మార్పుకు ఒక అవకాశం ఇచ్చి మనలో కలుపుకోవాలి. సప్న నాకు ఈ విషయం చెప్పినప్పుడు చంపేయాలన్న కోపం వచ్చింది, కానీ ఎక్కడ మీ పరుగు పోతుందా అని ఆలోచించింది. ఎట్లనన్నా వేసి నీ భర్తను మార్చాలని నాతో చెప్పుకుంటే బాధపడ్డది. వదినే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. నలుగురి తెలియకుందే ఈ సమస్యకి మనలో మనమే పరిష్కారం చేసుకుందామా? మీరు దూరం ఉండి మనశ్శాంతిగా ఉండగలరా? అక్క, బావను విడిచి నువ్వు ఉండలేవు. ఇదంతా ఒక పాడుకాలు అనుకొని అందరం మర్చిపోదాం. బావతోటి మాట్లాడే. ఇంకెప్పుడు నువ్వు ఏడ్చేలా, నిన్ను బాధ పెట్టేలా ఎప్పుడు ప్రవర్తించదేవి. నన్ను క్షమించే. భర్త అంటే కడుపులో పుట్టిన పిల్లలతో సమానంగా చూసుకోవాలి. పిల్లలు తప్పు చేస్తే క్షమించే గుణం ఒక తల్లికే ఉంటుంది. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. బాధ్యత కాదు బావా, మా ఇంటి పెద్ద దిక్కు కూడా నువ్వే. నీ చేతుల మీదనే మా పెళ్లి జరగాలి. తప్పకుండా నేను చేసిన తప్పులన్నీ పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తా. మీ కళ్యాణం దగ్గరుండి నేను చెప్తా. థ్యాంక్స్ అన్న. చెల్లె, నేను లవ్ చేస్తానా అని ఒక్కరోజు కూడా మాతో చెప్పలేదు. నాకు లవ్వా? అంత సీన్ లేదు. నా కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. లేకపోతే గీ ఫేస్ నా పెళ్లి చేసుకునేది. సారీ 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 సారీ. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా వీడియో? నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకొక